ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఎదగడమే కాకుండా ప్రపంచానికి నాయకత్వం ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగింది భారత్. ఒకనాడు పరాయి దేశాలు సాయం చేస్తే తప్ప రోడ్లు వేయని, ఓ రైల్వే లైన్లు వేయని, ఎయిర్పోర్ట్ కట్టినటువంటి ఐఐటీలు కట్టినటువంటి ఈ దేశం ఇవాళ తన సొంత కాళ్ళ మీద నిలబడి ఇవాళ ఐఐటీలని, మెడికల్ కాలేజీలని, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయగలిగినటువంటి స్థాయికి ఎదిగింది భారత్. ఇవాళ ప్రపంచంలో ఏ దేశానిలో ఏ ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా ఇవాళ ఆదుకోగలిగేటువంటి శక్తి సత్తా సంతరించుకున్నది ఇవాళ భారతదేశం. ఇవాళ 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 2014లో 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే కాకుండా రాబోయే కాలంలో చైనాతో భారత్ పోటీ పడగలిగి రేపు అత్యంత వేగంగా అభివృద్ధి చెందే దేశంగా ఇవాళ నమోదు చేసుకుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత కీర్తి పతాక ప్రపంచ చిత్రపటం మీద ఇలా ఆవిష్కరించబడతా ఉంది. ఏ దేశానికి ఆకలేసిన అన్నం పెట్టగలిగే స్థాయికి ఎదిగింది భారత్. ఏ దేశానికి సమస్య వచ్చినా సమస్యకి పరిష్కారం చూపడంలో ఇలా పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఎదిగింది భారత్. ఇది ఇవాల్టి భారత్. 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టే భారత్ 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగింది భారత్. ఇవాళ వరల్డ్ బ్యాంక్తో సంబంధం లేకుండా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో సంబంధం లేకుండా భారత్ ఇవాళ ఇతర దేశాలకు కూడా అవసరమైతే సాయం చేయగలిగే స్థాయికి ఎదిగింది. ఇలా 80 సంవత్సరాల సొంత భారతదేశంలో భారత్ సాధించినటువంటి విజయం, మోడీ సాధిస్తున్న విజయం.